సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్తుంది? హాలీవుడ్, కొరియన్ యాక్టర్స్ ను సందీప్ రెడ్డి తీసుకోబోతున్నాడా? ఈ సినిమా కోసం ప్రభాస్ లుక్ పూర్తిగా మారిపోబోతుందా? ప్రభాస్ పైప్ లైన్ లో సినిమాల లెక్క అలా పెరుగుతూనే ఉంది. ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాలు ఓవైపు షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరోవైపు కల్కి 2, స్పిరిట్, సలార్ 2లకు డేట్స్ అడ్జస్ట్ చేయాల్సిందే. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా ముందుగా అయినా ఆ కాల్ షీట్స్ ను దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఇవ్వాల్సిందే. అందుకనే వీలైనంత త్వరగా ది రాజా సాబ్, ఫౌజీలను ముగించాలని చూస్తున్నాడు. ప్రభాస్ తన నెక్స్ట్ చిత్రంగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా పూర్తి కాప్ డ్రామాగా తెరకెక్కించబోతున్నాడు. ఇందులో రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ తన విధ్వంసాన్ని చూపిస్తాడట. స్పిరిట్ కోసం ప్రభాస్ కొంత సమయం తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో సాలిడ్ ఫిజిక్ కోసం ప్రభాస్ స్లిమ్ లుక్ లోకి మారతాడని చెబుతున్నారు. అలా మారితే వచ్చే లుక్ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూసే వాళ్లు ఉన్నారు. అది జరగాలి అంటే ఇంకో 5 నెలలు టైం పట్టొచ్చు. అందుకేనేమో ఈ సినిమాను సెప్టెంబర్, అక్టోబర్ నెలలో పట్టాలెక్కించాలని చూస్తున్నారు. అంటే దసరాకు ముహూర్తం పెట్టుకున్నారు. అప్పటి వరకు ప్రభాస్ ఫౌజీ సినిమాకు డేట్స్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. స్పిరిట్ షూటింగ్ ఇండియాతో పాటు పలు దేశాల్లో చిత్రీకరించే అవకాశం ఉంది. అందుకేనేమో ఈ సినిమాలో కొరియన్, అమెరికన్ యాక్టర్స్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.